రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై సంయుక్త దాడికి దిగాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్పై మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. తెల్లవారుజామున టెహ్రాన్ నగరాన్ని భారీ శబ్దాలు వణికించాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక నగరాలను ఇజ్రాయెల్, యుఎస్ మిలిటరీ టార్గెట్ చేశాయి. ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన క్షిపణులు 30 కీలక లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అటు అమెరికన్ అధికారులు సైతం ఇది సంయుక్త దాడి అని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్, యుఎస్ దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అల్ ఖమేనీ కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లో లేరని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో తన గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. దాడులతో హడలెత్తిన ఇరాన్ ప్రజలు నిత్యావసరాలు నిల్వ చేసుకుంటున్నారు. టెహ్రాన్లోని పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూ లైన్ కనిపిస్తోంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. అదే సమయంలో తన ఎయిర్ స్పేస్ మూసివేసింది ఇజ్రాయెల్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం. స్థానిక అధికారులతో టచ్లో ఉండాలని, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. రైట్, ఓవరాల్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానం కలక్కమానదు. మరి ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. ఈరోజు ఉదయాన్నే ఇజ్రాయెల్ ఇరాన్ పైన క్షిపణి దాడికి దిగింది. దాదాపు 4-5 చోట్ల మిస్సైల్స్తో దాడి చేసింది. సో ఆ నేపథ్యంలో టెహ్రాన్ నగరం అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇటు
ఇజ్రాయెల్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇజ్రాయెల్ కూడా తన పౌరులకు ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ ఇరాన్ నుంచి ప్రతిదాడులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండాలి, బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా సంకేతం పంపినటువంటి పరిస్థితి. సో ప్రజలందరూ కూడా సేఫ్ ప్లేస్లలో బంకర్స్లో ఉండాలని రెండు దేశాల సంబంధించినటువంటి ప్రభుత్వాలు తమ పౌరులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో గత 2 రోజుల నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇరాన్పై గగనతల దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము చెప్పినటువంటి అంశాలకు ఇరాన్ ఒప్పుకోవడం లేదు కాబట్టి ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ ద్వారా దాడులకు దిగేందుకు అమెరికా ప్రయత్నాలు చేసింది. సో ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ఉదయం దాడులు జరిగాయి. నిజానికి ఇరాన్తో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇరాన్ దేశం భారీ ఎత్తున అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తుంది, అణ్వాయుధాలను తయారు చేస్తుందని అమెరికా పదే పదే ఆరోపిస్తుంది. నిజానికి గత ఏడాది ఈ అణ్వస్త్రాలు తయారు చేసేటువంటి ప్రదేశం పైన భారీ ఎత్తున దాడులు చేసింది అమెరికా. చేసి వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇంకా ఇరాన్ ఈ అణుశుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అనేటువంటి ఒక అనుమానం అమెరికాలో ఉంది. దానిపైన ఇటీవల జెనీవాలో చర్చలు జరిగాయి. కానీ ఆ జెనీవాలో జరిగినటువంటి చర్చలు ఎలాంటి పురోగతి లేదు. ఆ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తీవ్ర ఆగ్రహానికి గురై ఇరాన్ పైన గగనతల దాడులు చేస్తాం, ఎయిర్ స్ట్రైక్ చేస్తామని ప్రకటించాడు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇరాన్ పైన భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ద్వారా అమెరికా తన దాడులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో వారం 10 రోజుల పాటు ఈ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ తమ దారికి వచ్చేంత వరకు, తాము చెప్పినటువంటి షరతులకు ఒప్పుకునేంత వరకు కూడా ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ అయితే ఉన్నారో అల్ ఖొమైనీని చంపేందుకు కూడా తాము వెనుకాడబోమని గతంలోనే హెచ్చరించారు. కానీ చంపాల్సినటువంటి అవసరం లేదని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయనను టార్గెట్గా చేసుకుని ఈరోజు మిస్సైల్ దాడులు జరిగాయి. కానీ ఆయన టెహరాన్లో లేరు, మరొక ప్రాంతంలో సురక్షితమైనటువంటి బంకర్లో ఉన్నారని సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఎలాగైనా ఇరాన్ను తమ దారికి తెచ్చుకునేటువంటి క్రమంలో భాగంగా భారీ ఎత్తున ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 2 దేశాల్లో ఉన్నటువంటి భారత పౌరులు అయితే పని కోసం వెళ్ళారు, వారందరినీ కూడా అడ్వైజరీ ఇచ్చింది. వారందరూ కూడా వెనక్కి రావాలని అడ్వైజరీ ఇచ్చింది. సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని భారత్ కూడా తన అడ్వైజరీ ఇచ్చింది. అలాగే ఇటు అమెరికా కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇటు దౌత్యవేత్తలు కానీ వారందరూ కూడా వెనక్కి రావాలి, దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తాము భరిస్తామని అమెరికా ప్రకటించినటువంటి పరిస్థితి. సో కంప్లీట్ ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది అమెరికా. ఇజ్రాయెల్ డెఫినెట్గా ఇరాన్ పైన భారీ ఎత్తున దాడులకు దిగడం ద్వారా ఇరాన్ను కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారు. మనం చూసాం ఇటీవలనే వెనిజులా అధ్యక్షుడు అమెరికా రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో వెనిజులాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా అమెరికా తన హస్తగతం చేసుకుని అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు వాటన్నిటిపైన ఆధిపత్యాన్ని సాధించింది. అదే తరహాలో ఇరాన్ను కూడా ఒక డమ్మీ లీడర్ని పెట్టుకుని ఇరాన్ను కూడా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే దిశగా అమెరికా ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం ప్రపంచంలో తాను పెద్దన్న పాత్ర పోషించేందుకు ఆయుధ సంపత్తి ఉంది ఇప్పటికే. దానికి తోడు భారీ ఎత్తున చమురు దేశాలన్నింటిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలి, మళ్ళీ అమెరికాను గ్రేట్ అగైన్ అనేటువంటి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి క్రమంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ఎత్తున ఇరాన్ పైన దాడులకు దిగుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఒకటే చెప్తుంది, తాము అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, కేవలం అణుశుద్ధి కార్యక్రమం సివిల్ యూజెస్ కోసం మాత్రమే అణు ఇంధనాన్ని మేము తాము శుద్ధి చేస్తున్నాము, వాటితోటి పవర్ తయారు కానీ ఇతర విద్యుత్ కోసమే తయారు చేస్తున్నాం తప్ప అణుబాంబులు తయారు చేయడం లేదని ఇరాన్ పదే పదే చెప్తున్నప్పటికీ డెఫినెట్గా ఈ అణు కార్యక్రమాన్ని కంప్లీట్గా మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. సో ఆ అంశంపైన ఇరాన్కు అమెరికాకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈరోజు ఇరాన్ పైన దాడులు కొనసాగుతున్నాయి. అంటే వెంకటేష్, అంటే ఇప్పుడు అమెరికన్ అధికారులు సైతం కూడా సంయుక్త దాడి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా స్పష్టం చేశారు. ఇది అఫీషియల్ స్టేట్మెంటా అన్అఫీషియల్ స్టేట్మెంటే ఎలా చూడాలి? రానున్న రోజుల్లో ఒకవేళ డైరెక్ట్గా యుద్ధానికి దిగితే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? నిజానికి గత ఏడాది జూన్లోనే అమెరికా నేరుగా తన భారీ ఎత్తున విమానాలను ఉపయోగించి ఎక్కడైతే ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తుందో వాటిపైన భారీ ఎత్తున దాడులు చేసి అక్కడ జరుగుతున్నటువంటి అణు కార్యక్రమాలను ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇంకా అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయనేటువంటి అనుమానం అమెరికాలో ఉంది. సో నిజానికి అణు కార్యక్రమం, అణుబాంబులు ఉన్నాయనేది కేవలం ఒక సాకు మాత్రమే అనేది ప్రపంచ నిపుణులందరూ కూడా అంచనా వేస్తున్నారు. కేవలం ఇరాన్ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ఏదో ఒక నెపాన్ని ఇరాన్ పైన నెట్టి
ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలపైన అమెరికా కన్నేసింది. సో ఆ క్రమంలో భాగంగానే అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనేటువంటి ఒక సాకు చూపి దానిపైన దాడులకు దిగుతున్నారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. సో దీనికి ఇరాన్ పక్కనే ఉన్నటువంటి ఇజ్రాయెల్ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని అమెరికా నడిపిస్తుంది. సో అమెరికా సంపూర్ణ సహకారంతో రెండు దేశాలు కలిసి ఇరాన్ పైన ఈరోజు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వెంకటేష్, అంటే ఖమేనీ టార్గెట్గానే ఇదంతా జరిగింది అన్న టాక్ అయితే ఒకటి వినిపిస్తోంది. మరి ఖమేనీ అట్ ప్రెసెంట్ ఎక్కడున్నారు? తన కార్యాలయం నుంచి ఆయన పారిపోయినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మరి దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? గత ఏడాది నుంచి కూడా ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ అల్ ఖమోనీని అమెరికా టార్గెట్ చేసింది. ఆయనను చంపుతామని కూడా గతంలో ట్రంప్ హెచ్చరించారు. కానీ చంపాల్సినటువంటి అవసరం లేదు, చంపకుండానే తాము ఆ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకుంటామనేటువంటి ఒక ధీమాతో ట్రంప్ ఉన్నారు. సో అయినప్పటికీ ఇరాన్ ఇప్పటివరకు కూడా లొంగలేదు. అయినప్పటికీ ఇరాన్ పెద్ద ఎత్తున దాడులకు దిగుతుంది, ప్రతి దాడులకు దిగుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఇరాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి లేనప్పటికీ చమురు శక్తి ఉంది. సో ఆ చమురు దేశం ఉన్నటువంటి భారీ ఎత్తున అక్కడ దానం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇరాన్ ఈ యొక్క శక్తితో మళ్ళీ ప్రతిదాడులకు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ను కబలించాలనేటువంటి దిశగా అమెరికా ఎత్తుగడలు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలో ప్రజెంట్ ఇరాన్ను శాసిస్తున్నటువంటి ఖమేనీని టార్గెట్గా చేసుకొని ఈరోజు ఉదయాన్న టార్గెట్గా దాడులు జరిగాయి. కానీ ఆయన రహస్య ప్రదేశంలో ఉన్నారు, టెహరాన్లో లేరనేది ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. సో ఒక రహస్య ప్రదేశం నుంచే ఖమేనీ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఆయన సంవత్సరం నుంచి ఆయన బయటికి కనిపించట్లేదు. ఒక రహస్య ప్రదేశం నుంచే మొత్తం ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఖమేనీకి వ్యతిరేకంగా లోకల్గా ఉన్నటువంటి వేరే ఇతర పార్టీలను, ఇతర ప్రతిపక్షాలను రెచ్చగొట్టి అమెరికా వారందరినీ సుప్రీం లీడర్ ఖమేనీని గద్దె దింపేందుకు కూడా ప్రయత్నాలు జరిపింది. సో రకరకాల ప్రయత్నాలు అమెరికా చేస్తుంది. సో అమెరికా ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోవడంతో ఈరోజు మరోసారి దాడికి దిగి ఇరాన్ను మళ్ళీ తమ దాడికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, తమ దేశానికి ముప్పు ఉంది. సో ఆ నేపథ్యంలోనే తాము ఇరాన్ పైన దాడికి దిగుతున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఇదొక ప్రియంటివ్ స్ట్రైక్స్గా ఇజ్రాయెల్ చెప్తుంది. సో మొత్తానికి ఈ అణు కార్యక్రమం పేరుతో అణు బాంబులు తయారు చేస్తున్నారనేటువంటి నెపంతో ఇరాన్ పైన అయితే ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ దాడులు ఇంకా ముదిరేటువంటి అవకాశం ఉంది. సో ఖమేనీ టార్గెట్గా ఇదంతా కూడా జరిగేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. డెఫినెట్గా వెనిజులాను ఎలా అయితే చేజిక్కించుకున్నారో అదే తరహాలో ఇరాన్ను కూడా చేజిక్కించుకునే దిశలో అమెరికా, ఇజ్రాయెల్ ముందుకు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా చూస్తే వెంకటేష్, ఒకవేళ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయితే ఆల్రెడీ భారత ఎంబసీ భారత పౌరులకు కూడా అడ్వైజరీ జారీ చేసింది, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా కూడా. మరి ఒకవేళ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయితే కనుక అక్కడి మన భారత ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమన్నా వెలువడే అవకాశం ఉందా రానున్న రోజులు? డెఫినెట్గా భారత ప్రజలు విదేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో అనేక కాన్ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేక విమానాలు పంపి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను తిరిగి ఇండియాకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం చూసాం. సో అలాగే ఇప్పుడు కూడా భారత ప్రభుత్వము ప్రొయాక్టివ్గా ముందుగానే రంగంలోకి దిగింది. పౌరులందరూ కూడా అడ్వైజరీ ఇచ్చింది. ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ని అవాయిడ్ చేయమని, సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్ళాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది. సో వచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి సంఖ్యను బట్టి డెఫినెట్గా విమానాలను కూడా నడిపి వారందరినీ ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారిని వెనక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా మనం చూసాం, వారం కిందటే ఇజ్రాయెల్కి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే దాదాపు 2 రోజుల పాటు ఉండి అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఇస్తాం. సో కంప్లీట్గా ఇజ్రాయెల్ భారత్కు మిత్రదేశం. అన్ని రంగాల్లో, ప్రధానంగా డిఫెన్స్ కానీ ఇతర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలు ఇజ్రాయెల్తో భారత్కు కొనసాగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇరాన్ పైన భారీ ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చేందుకు డెఫినెట్గా భారత్ ముందడుగు వేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే కొన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇరాన్ డెఫినెట్గా తాము యుద్ధానికి రెడీగా ఉన్నాం, లొంగేటువంటి ప్రసక్తి లేదు, డెఫినెట్గా ప్రతి దాడిలోకి దిగుతామని ఇరాన్ ప్రకటించింది. సో ఆ నేపథ్యంలోనే ఇటు ఇజ్రాయెల్ కూడా తన ప్రజలకు ఒక అడ్వైజరీ ఇచ్చింది. అందరూ కూడా బంకర్లలో వెళ్ళాలి, బంకర్లలో తలదాచుకోవాలి, ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
రైట్. టెర్రరిజంకి క్యాపిటల్గా ఇరాన్ మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద దాడి చేయడం కరెక్టే అంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఇరాన్లో ఉన్న అమాయక పౌరులను, ముఖ్యంగా అమెరికన్ పౌరులను కాపాడడానికే ఈ దాడులు సంయుక్తంగా ఇజ్రాయెల్తో కలిసి చేశాము అన్నట్టుగా కూడా ట్రంప్ మాట్లాడిన విజువల్స్ ఇప్పటి వరకు మనం చూసాం. ఇటు పశ్చిమ ఆసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై సంయుక్త దాడికి దిగాయి ఇటు అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్పై మిసైళ్లతో విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్, యుఎస్. తెల్లవారుజామున టెహ్రాన్ నగరాన్ని భారీ శబ్దాలు వణికించాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక నగరాలను ఇజ్రాయెల్, యుఎస్ మిలిటరీ టార్గెట్ చేశాయి. ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన క్షిపణులు 30 కీలక టార్గెట్స్ను ధ్వంసం చేశాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. అటు అమెరికన్ అధికారులు సైతం ఇది సంయుక్త దాడి అని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయెల్, యుఎస్ దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అల్ ఖమేనీ కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లో లేరని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో తన గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. దాడులతో హడలెత్తిన ఇరాన్ ప్రజలు నిత్యావసరాలు నిల్వ చేసుకుంటున్నారు. టెహ్రాన్లోని పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూ లైన్ కనిపిస్తోంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అక్కడి అధికారులు. అదే సమయంలో తన ఎయిర్ స్పేస్ మూసివేసింది ఇజ్రాయెల్. పశ్చిమాసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై సంయుక్త దాడికి దిగాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్పై మిసైళ్లతో విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్, యుఎస్. తెల్లవారుజామున టెహ్రాన్ నగరాన్ని భారీ శబ్దాలు వణికించాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక నగరాలను ఇజ్రాయెల్, యుఎస్ మిలిటరీ టార్గెట్ చేశాయి. ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లిన క్షిపణులు 30 కీలక లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అటు అమెరికన్ అధికారులు సైతం ఇది సంయుక్త దాడి అని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయెల్, యుఎస్ దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అల్ ఖమేనీ కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లో లేరని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో తన గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. దాడులతో హడలెత్తిన ఇరాన్ ప్రజలు నిత్యావసరాలు నిల్వ చేసుకుంటున్నారు. టెహ్రాన్లోని పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. అదే సమయంలో తన ఎయిర్ స్పేస్ మూసివేసింది ఇజ్రాయెల్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం. స్థానిక అధికారులతో టచ్లో ఉండాలని, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన లైవ్ కూడా చూసాం అంతకుముందు.
ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి విఫలమయ్యాయి అన్నట్టుగా కూడా ఆయన కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? జెనీవాలో జరిగినటువంటి చర్చలు విఫలమైన కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల కిందటే హెచ్చరిక జారీ చేశారు. గగనతల దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తన అధికారులను కూడా వెనక్కి పిలిపిస్తుంది. సో క్లియర్గా ఫుల్ ప్రిపేర్డ్గా అమెరికా ఉంది. ఎలాగైనా ఇరాన్ తమ దారిలోకి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా దాడులు చేయాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఫుల్ ప్రిపేర్డ్గా దాడులకు దిగింది. ఈరోజు ఉదయాన్నే ఇటు దాడులకు ఇజ్రాయెల్ ద్వారా దాడులకు దిగాయి. అలాగే ఇటు యుఎస్ కూడా సీ ఎయిర్ రూట్లో కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. టెహరాన్ పైన అనేక చోట్ల దాడులకు దిగారు. సో ఆ నేపథ్యంలో కంప్లీట్గా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా అంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో చమురు నిల్వలకు భాండాగారంగా ఉన్నటువంటి పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు డెఫినెట్గా ఒక ప్రపంచంలో మరోసారి ఒక యుద్ధ వాతావరణాన్ని, అస్థిర పరిస్థితులన్నీ కూడా నెలకొల్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధం ఎప్పట్లో ముగుస్తుంది అన్న దానిపైన ఇంకా చూడాల్సి ఉంది. సో పురోగతి చూడాల్సి ఉంది. డెఫినెట్గా తాము చెప్పినటువంటి కండిషన్స్కు ఇరాన్ ఒప్పుకోని కారణంగానే జెనీవాలో జరిగినటువంటి చర్చల్లో తాము చెప్పినటువంటి కండిషన్స్కు, షరతులకు ఒప్పుకోని కారణంగానే చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. సో ఆ నేపథ్యంలోనే అన్ని చర్చలు ముగిశాయి కాబట్టి డెఫినెట్గా బల ప్రయోగం ద్వారానే ఇరాన్ను తమ దారికి తెచ్చుకోవాలని అమెరికా నిర్ణయించింది. అందులో భాగంగానే అమెరికా దాడులకు దిగుతోంది. సో ఇరాన్ పైన గత ఏడాది దాడులు చేసి ఎక్కడైతే అణు కేంద్రాలు ఉన్నాయో ఆ అణుశుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఏరియా లోపల భారీ ఎత్తున జెట్స్ను ఉపయోగించి భారీ ఎత్తున వైమానిక దాడులు చేసి అణు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా కుప్పకూల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ ఇంకా ఇరాన్ దారికి రాకుండా మళ్ళీ అణు కార్యక్రమం వైపు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనివల్ల డెఫినెట్గా ఇటు వెస్ట్కు, యూరోప్ దేశాలకు, అలాగే అమెరికా కూడా ఇరాన్ వల్ల పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉందని అమెరికా పదే ఆరోపిస్తుంది. అలాగే ఇటు ఇజ్రాయెల్ కూడా అదే ఆరోపణలు చేస్తుంది. ఇరాన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రాం వల్ల కేవలం ఇజ్రాయెల్కే కాదు, దాన్ని మరింత అప్గ్రేడ్ చేసి ఏకంగా యుఎస్ టార్గెట్గా యుఎస్ వరకు వెళ్ళే విధంగా అణుక్షిపణలను తయారు చేస్తున్నారు. కాబట్టి తమ దేశానికి ఇరాన్ వల్ల ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక కారణంతో అమెరికా ఈరోజు ఇరాన్ పైన మరోసారి దాడులకు దిగుతోంది. సో దాని ఫలితంగా పశ్చిమాసియా అంతా కూడా యుద్ధ వాతావరణంలోకి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనబడుతోంది. వెంకటేష్, ఇరాన్పై కీలక వ్యూహాత్మక లక్ష్యాలే టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్లోని అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఇస్ఫహాన్పై దాడి చేశాయి సంయుక్త బలగాలు. ఫర్దోలోని ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పైన దాడులు జరిగాయి. ఫర్దో ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. یک تو زدن وای وای یک تو زدن وای Instead, they attempted to rebuild their nuclear program and to continue developing long-range missiles that can now threaten our very good friends and allies in Europe, our troops stationed overseas, and could soon reach the American homeland. Just imagine how emboldened this regime would be if they ever had and actually were armed with nuclear weapons as a means to deliver their message. For these reasons, the United States military is undertaking a massive and ongoing operation to prevent this very wicked, radical dictatorship from threatening America and our core national security interests. We are going to destroy their missiles and raise their missile industry to the ground. It will be totally, again, obliterated. We are going to annihilate their Navy. We are going to ensure that the region's terrorist proxies can no longer destabilize the region or the world and attack our forces and no longer use their IEDs or roadside bombs, as they are sometimes called, to so gravely wound and kill thousands and thousands of people
including many Americans, and we will ensure that Iran does not obtain a nuclear weapon. It's a very simple message. They will never have a nuclear weapon. రైట్, ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సిచ్యువేషన్స్ అలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. బాంబు దాడులతో ఇరు దేశాలు సరిహద్దులు హోరెత్తిపోతున్నాయి. పాకిస్తాన్ దాడుల్లో ఇప్పటి వరకు పౌరులతో సహా 300 మందికి పైగా తాలిబన్లు మృతి చెందగా 400 మందికి గాయాలయ్యాయి. ఆపరేషన్ గజబ్-లీల్ హక్ పేరిట కాబూల్, కాందహర్, పాక్తియా ప్రాంతాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. తాలిబన్లకు చెందిన 27 సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. 9 సైనిక పోస్టులను పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. తాలిబన్ల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ వైమానిక దాడులు చేస్తోంది. ఇక పాక్ దాడులకు అంతే ధీటుగా జవాబిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. పాక్కు చెందిన 15 మిలిటరీ క్యాంపులపై ఆఫ్ఘన్ సైన్యం దాడులు చేసింది. తమ దాడుల్లో 100 మందికి పైగా పాక్ సైనికులు మరణించారని ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. మరికొందరిని బందీలుగా తీసుకున్నామని తెలిపింది. ఆఫ్ఘన్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. శాంతి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు. తాలిబన్ల దుశ్చర్యను తమ దళాలు ధీటుగా తిప్పికొట్టాయన్నారు. మరోవైపు పాక్ ఆఫ్ఘన్ ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించాయి.